మాది ముమ్మడివరం మల్లాయపాలెం సార్. ముమ్మడివరం మండలం, ముమ్మడివరం తాలూకా, నగర పంచాయతీ ముమ్మడివరం. కానీ మా వ్యవసాయాలు ఇక్కడ చెయ్యేరులో ఉన్నాయండి. చెయ్యేరులో ఉండటం వల్ల మా చేలు ఊడ్చుకుంటుంటే మా చేలన్నీ కూడా శుభ్రంగా పోతున్నాయండి. చెరువు పట్టు వల్ల మొత్తం చేలన్నీ పోతున్నాయండి. చెరువు ఇప్పుడే తోడేస్తున్నారు. దిగుడు బోదు ఎక్కడి బోదు కూడా అదే బోదండి. ఆ మీద వాళ్ళ తోరలో తీసుకోవట్లేదండి. వాళ్ళ బోధులు మురికి బోధులు బాగు చేసుకోవట్లేదండి. మురికి బోధులు బాగు చేసుకోకుండా ఉడుపు చేలు తోడేస్తున్నారండి. మొత్తం పండిన చేలు పండటం ఏమో ఏంటం బాగానేయండి. మొత్తం కాయలు వేసేసేయండి. చేలు ఏమి గింజలు లేవండి. ఇంకా కోత పోయినా కూడా పని చేయవండి. పెట్టుబడులు రావు. అటు రైతుకి నాకే లేవండి, ఓనర్కి ఇటు మాకు పెట్టుబడి రాదు. ఆ విధంగా ఉన్నాయండి ఉడుపు చేలు. వాళ్ళు ఏమో మేము ఫోన్ చేసినా ఏం చేసినా వాళ్ళు అసలే సమాధానం చెప్పట్లేదండి. అసలు రావట్లేదు. అసలు చెరువుల కాడికే రావట్లేదు. వాళ్ళు మేము ఉన్నప్పుడు రావట్లేదండి. తర్వాత వచ్చి వాళ్ళు ఏదో చెప్పేసి మేత వేసి వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోతున్నారండి. ఎన్ని ఎకరాలు ఉంటాయి? ఓ 25 ఎకరం ఉంటుందండి. అదండి చేలు పెట్టుబడులు పెడుతున్నాం కానండి ఏం రావట్లేదండి. వ్యవసాయానికి ఎకరానికి ఇంచుమించు 25,000 దాకా అయిపోతుందండి. కానీ మాకు అసలు ఏమీ రావట్లేదండి. కోత పోయినా కూడా చేలు పనిచేయండి. ఉప్పు నీరు అంతా తోడేస్తున్నారు. చెరువు మేతలు అవి మొత్తం డ్యామేజ్ చేస్తున్నారండి. చేలన్నీ కూడా బంద అయిపోయి నానా రకాలుగా ఉందండి. ఉప్పు మట్టి అయిపోయిందండి మొత్తం చేలు. ఉత్తి కాయలండి అండి. చెరువు నీరు వదిలేయడం వల్ల ఈ చేలు వ్యవసాయాలు పండి చేలు ఇలాగ అయిపోయండి. అదండి ఇప్పుడు ఏమి కోతకు కూడా పనిచేయండి సార్. చేలు పర్మిషన్ లేవండి వాళ్ళకి. చేపల చెరువుల్లో తెచ్చుకున్నారు, పచ్చిరేయ చెరువులు వేసేస్తున్నారు. అదండి వీళ్ళకి నాయకులకి కూడా చెప్పామండి. చెరువులు చేసి రైతు ఓనర్లకు కూడా చెప్పామండి. అయితే వాళ్ళు కూడా ఎవరు కూడా దానికి స్పందించట్లేదు, రావట్లేదు. అసలు ఎవరో సమాధానం చెప్పట్లేదండి. అంటే ఉడుపు భూమి చేయలేమండి. రైతు పెట్టుబడి ఎంత పోగొట్టుకుంటామండి. మేము అప్పుడే తేవాలి. ఆ అప్పు అయినా ఎన్నాళ్ళు ఇస్తాడండి మాకు? తీర్చకపోతే అప్పు ఇవ్వడు కదండి. అందుకని మేము ఇంకా చేలు కూడా ఇలాగైతే చేయలేమండి. దాన్ని బట్టి ఉంటుందండి. మేము పండితే చేస్తాం. వాళ్ళు ఏం చేయకుండా మాకు సమాధానం చెప్తే చేస్తామండి, లేకపోతే చేయమండి చేలు. ఇక్కడ చెయ్యేరు పొంతలో వ్యవసాయం కుడుతున్నామండి. మొత్తం పోయాను చెరువుల వల్ల. వాళ్ళు చెరువు పట్టేసి ఆ నీరు అంతా తోడేసి ఆ మురుగుబోదులు బాగు చేయక మొత్తం వెనక్కి వచ్చేసి చీలంతా ఎక్కిపోయి మొత్తం పంట పండిందండి. మొత్తం గిన్నెంతా ఆలిపోయి ఉందండి. మొత్తం ఒక పుల్లికాయ అండి. అంతా పుల్లికాయ గడ్డి మొత్తం ఆలిపోయి మొత్తం అలా ఉందండి. అస్సలు ఒక గింజ కూడా లేదండి ఎన్నిల్లోని. అది అండి. మరి ఏ చెరువు వాళ్ళు ఏం చేస్తారా చేయమనండి, లేకపోతే అది అండి. ఎకరానికి 25,000 పెట్టామండి. మొత్తం 25 ఎకరాల భూమి అండి. ఇది 25 ఎకరాలు పెట్టామండి. సిత్తి ఇవ్వాలండి. పెట్టుబడి సాగర దగ్గర మందు బత్తాలు ఎండ్రాన్లు అన్నీ తెచ్చామండి. అవన్నీ తెచ్చి కొట్టి ఇప్పుడు ఇవాళ ఒక్క గింజ కూడా రాదండి. మేము సావాలా బతకాలని మేము బాధపడుతున్నామండి. అదండి కారణం. చెరువులు అండి. పంట బోధులు నుంచి చెరువు బోధు ఒకటి అండి. అది తోడేసి ఆ మురికి బోధు మొత్తం పోయిన తర్వాత నీరు తోడుతుంటే మళ్ళీ పంట బోధులోకి వచ్చేస్తుందండి. వచ్చేసి మొత్తం చేలన్నీ పోయండి. అది అండి. చేను మాత్రం పైకి ఎన్ని మాత్రం కనపడిపోతుందండి. అంతా పొల్లికాయ అండి. అది మునిగిపోతుందండి. అది అధికారికి న్యాయం చెప్పి ఏం చేయలేదు, న్యాయం చేయలేదు. ఆ చెరువులో మామూలుగా తవ్వేసి ఉన్నారండి. చెరువు చేపల చెరువు అని అన్నారు. అది అన్నారు. తర్వాత ఈ రేవుల చెరువు అన్నారండి. ఈ బీసింగ్ చల్లేసి అవి నీరు తోడేసి మొత్తం బీసింగ్ అంతా చేలు ఎక్కిపోయి ఇంత ఉబ్బొచ్చేస్తుందండి. ఉబ్బ అయిపోతుందండి చేలు. మిషన్ కూడా తిరగటానికి లేవండి. అసలు దాటలో ఏమో దమ్మ అయిపోయినప్పుడు మొత్తం ఇంత రోజు దిగిపోతుందండి. అదండి ఇదే పరిస్థితి జరుగుతుంది అండి. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తామండి. అది